అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృష్టవాయెను. గర్భాలయము తెరవనడిముకి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచును. కృపా కనికరము కలిగిన తండ్రి, మహాదేవుడైన మీ కృషికి నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ గుడిపై నిజంగా మా తండ్రి ప్రభువా, లోక కళ్యాణం కోసం మా తండ్రి ప్రభు మీ శిలువపై 6 మాటలు మా ప్రభువా మీరు ధ్యానించిన ప్రభావ, మీరు శిలువపై పలికినటువంటి మాటలు మేము ధ్యానించుకున్నట్టు మాకు ఇచ్చినటువంటి భాగ్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 7వ మాటగా మా తండ్రి మీ చేతికి ఆత్మను అప్పగించుకొని ఇచ్చినారని మా తండ్రి ప్రభు తెలుసాము. మీరు తండ్రి మీ ఆత్మను ప్రభువ మీరు ప్రాణాలు ఇచ్చినారు. ఒక పాపమును మోసుకొని పోవు దేవుని విరక్తులుగా మీరు మా మధ్య నుండి ప్రభువా ఈ సిలువపై మీ అమూల్యమైన రక్తంలో కాల్చిన గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ మాటను వివరించి నేను దాసుని దీవించి మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా మీ వాక్యంలో మర్మములను మాకు బయలుపరుస్తూ జ్ఞానం మీ ఆధీనత ప్రకటించిన నజరేయుడు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. చాలా సంతోషం ప్రజలు పెట్టారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగా శుభ శుక్రవార దినాన శుభ శుక్రవార దినాన కైప సంఘాన్ని చూసిన ప్రతిసారి కూడా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం. ఎందుకనంటే ఎన్నో సంఘాలకు లేని ఆధిక్యత ఈ సంఘానికి ప్రభు ఇచ్చారు. ప్రతిసారి కూడా ఈ ఐక్యత, స్త్రీలంతా కలిసి రావటం, ప్రభుని ఆరాధన చేయటం, పాటలు పాడటం, రెఫరెన్స్లు అయితే చాలా చక్కగా చదువుతారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీకు మరింత ప్రోత్సాహం రావాలని. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇందాక నేను రావటమే ఒక యవనస్తుడు అన్నాడు, సరిగ్గా 2:55 ముగించన్నా అన్నాడు. ముగింపు ప్రార్థన చేసుకున్నాము. 2:55 ముగించన్నా, 3 గంటలకు భోజనం చేయాలి అన్నాడు. వాస్తవమే. ఉదయం ఎప్పుడో 10 గంటల నుండి ఇంతవరకు కూడా దేవుని మాటలు వింటూ సిలువలో యేసయ్య పలికిన ఆ విలువైన మాటలు, శక్తి కలిగిన మాటలు, బలమైన మాటలు. ఇక్కడ ఏం రాయబడింది? అది కాల్చేస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. మనిషిని కాల్చదు కానీ ఆత్మను సిద్ధం చేసి కాల్చి పరలోక రాజ్యానికి పంపిస్తారు. హల్లెలూయా.
ఇంకా నీ బ్రతుకు మారలేదు, ఇన్ని సంవత్సరాల నుండి యేసయ్య మాటలు వింటూ ఆ విలువైన మాటలను ధ్యానిస్తూ సంవత్సరాలను ఇలాగూ గతింపజేస్తూ ఉన్నావు, నీ బ్రతుకు మారలేదంటే ఈ అగ్ని కాల్చడానికి నేను ఇంకా అనుమతి ఇవ్వలేదని అర్థం. కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా, నేను ఎక్కువ మాటలు చెప్పడానికి ఇష్టపడట్లేదు. వాస్తవానికి మా సంఘాన్ని బాధ పెట్టి మరీ మీ దగ్గరికి రావడం జరిగింది. మా సంఘ బిడ్డలందరూ ఎంతో బాధపడ్డారు. అయ్యా మీరు లేకపోతే ఎలాగో చివరి మాట చెప్పడానికి అని అంటే, నాకు తెలియకుండా పాంప్లెట్లో పేరేసి మరి ఆయన పిలిచాడు. పేరేసాను మరి ఏదో కావాల్సిందే. ఏం చేస్తాం, స్నేహితుడు యేసయ్య ప్రేమించినంతగా ప్రేమించలేకపోయినా కాస్త ప్రేమ ఉంది కనుక సంఘం మీద, అలాగే లాజర్ మీద, మన రవి సహోదరుడు మీద, మీ అందరి మీద ఆ ప్రేమను బట్టి మీ మధ్యలోనికి రావడం జరిగింది. నేను అందరికీ కూడా సుపరిచితమే. గత సంవత్సరం రాలేకపోయాను సంఘ పరిచర్యను బట్టి. ఈ దినం ఈ చివరి మాటలు అనేవి చాలా విలువైనవి కదా. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయే ముందుగానే చెప్పిండొచ్చు, మరలా ఒకసారి మీకు రివైండ్ చేస్తాను. ఎవరైనా చివరి మాటలు చనిపోయే ముందు చెప్పే మాటలు చాలా విలువైన మాటలు కదా. ఎవరైనా వృద్ధాప్యంలో చనిపోయే వాళ్ళు చెప్పే మాటలు మంచివైనా చెడువైనా వారి కుటుంబం మీద ఎక్కువ ప్రభావితం చేస్తాయి. పలానోళ్ళు వాళ్ళంటే మనకు గిట్టదురా, ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడదంటే వాడు జీవితాంతం వాళ్ళతో మాట్లాడు. ఎవరి మాటను బట్టి? చివరికి ఆ వ్యక్తి చెప్పిన మాటలను బట్టి. ఇన్ని రోజులు నేను సరిగ్గా బ్రతకలేకపోయాను రా, మీరైనా బాగా బ్రతకండి, నేను వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకున్నాను, ఇక మీరు అలా ఉండకూడదు, మా వంశంతోనే అంతరించిపోవాలి, బాగా బ్రతకండి రా అని చెప్పి హితబోధ చేశారనుకోండి, ఏం పుడుతుంది ఆ వ్యక్తిలో? ప్రేమ పుడుతుంది ఆటోమేటిక్గా. అలాంటి మాటలు ఒక వ్యక్తి మాట్లాడితేనే ఇంత ప్రభావవంతంగా ఉంటే, ఒక వ్యక్తి మాట్లాడితేనే వారి తరాలకు ఆదర్శప్రాయంగా నిలిస్తే, ఇదిగో రాజుల రాజు, ప్రభుల ప్రభు, పూజనీయుడు, మహోన్నతుడైన దేవుడు, అగ్ని వంటి మాటలు కలిగిన దేవుడు మాట్లాడిన మాటలేవి. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అంత గొప్ప మాటలు మనం వింటూ ఉన్నాం. ఆ విలువైన మాటల్లో ఒక 6 మాటలు మీరు వినేశారు, ఇప్పటికే వినేశారు, వాటిని మదిలో పెట్టుకున్నారు. ముగింపులో తెగింపు ఉండాలంట. ఏముండాలి? ఈ తెగింపు మాటలో మీ జీవితం మార్చుకుందురుగాక. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ మాటలో చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ మాటను ఒకటి చదవండి ఒకసారి. అప్పుడు యేసు ఏ శబ్దంతో అంట? చాలా గొప్ప శబ్దంతో, తండ్రి ఏమంట? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అన్నాడు. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి దగ్గర నుండి వచ్చింది. ఎవరి వశంలో ఉంది? యేసుక్రీస్తు ప్రభు వశంలో ఉంది. నా ఆత్మని గర్వంగా చెప్తున్నాడు ఆయన. నువ్వు ఇచ్చింది నీదే ప్రభు, తీసుకో అని చెప్పలేదు ఆయన. నీవు ఇచ్చావు, ఇది నాదైపోయింది, దానితో పని అయిపోయింది, కంప్లీట్ అయింది, సమాప్తం అయిపోయింది. నేను చేయాల్సిన పని, నేను ఏమి చేయటానికి వచ్చానో ఆ పని అంతా కంప్లీట్ చేశాను. నీవు ఇచ్చిన నా ఆత్మ తిరిగి నీకే అప్పచెప్తున్నాను. హల్లెలూయా. చాలా మంది వారి ఆత్మను ప్రభువుకు అప్పచెప్పట్లేదు. ఎవరెవరికో అప్పచెప్తున్నారు. మనుషులకు అప్పచెప్తున్నారు, సాతానుకు అప్పచెప్తున్నారు. ఇదిగో నువ్వు లేకుంటే బ్రతకలేనని ఎవరెవరికో చెప్తున్నారు. నానా అఘాయిత్యాలు చేసుకుని ఆత్మహత్యలకు పాలవుతున్నారు. ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? కొంచెం ఓపికగా వినండి. ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? మాట్లాడండి. మీరు బలహీనంగా ఉన్నారని తెలుసు, ఉపవాసంలో ఉన్నారని తెలుసు, ఇక త్వరగా ముగిస్తే వెళ్తే భోంచేద్దామని అనుకుంటున్నారని కూడా తెలుసు. అయినా కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. హల్లెలూయా. ఆ ఆత్మ నరకానికి వెళ్ళిందో లేకుంటే పరలోకానికి వెళ్ళిందో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు తండ్రి ద్వారా ఆత్మను పొందుకున్నాడు, తన పనిని ముగించాడు. ఆ పనులన్నీ వివరించడానికి సమయం కాదు, కానీ ముందుగా మీరు తెలుసుకున్నారు, దాన్ని కంప్లీట్ చేశాడు. ఇన్కంప్లీట్ చేయలేదు. ఇందాక లాజరు ఒక మాట అన్నాడు, మేము చాలా కార్యక్రమాలు చేయాలనుకున్నాం, కానీ ఏమైంది? ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది. కొన్ని పనులు ఆగిపోయాయి. కారణం ఎవరో సహకరించలేదు, ఎవరో మాట వినలేదు, చేయవలసిన పనులు ఆగిపోయాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. ఖచ్చితమైన దేవుడు,
మాట ఇస్తే మాట తప్పకుండా చేసే దేవుడు. దావీదు కుమారుడు నన్ను కరుణించండి, నిలిచి కరుణించి కల్లించిన దేవుడు. బ్రతుకును మార్చి పాపం నుండి శాపం నుండి విడుదల కలుగజేసే దేవుడు. ఆయన చెప్తున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్న వేస్తే కానీ నా మనసు శాంతించదు. ఏంటి అని అంటే, మీ ఆత్మను మీరు ఎవరికి అప్పగించాలనుకుంటున్నారు? నిజంగా అప్పగిస్తారా? కాన్ఫిడెంటా? ఒక పెద్ద సంఘానికి నాయకుడు ఒక ఆయన చనిపోయాడు. చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఇంకా నాకేంటి, నాలాగే తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు. ఒకవేళ ఆ టయానికి వైట్ అండ్ వైట్ వేసుకొని పరలోక రాజ్యం వైపు వెళ్తున్నాడంట. ఇలా పరలోక రాజ్యం వైపు వెళ్తుంటే ఆ లిస్టులో ఆయన పేరు లేదు. ఈయన ఎవరు? ఒక పెద్ద సంఘానికి నాయకుడు. మీకులాగే ఏం చెప్పాడు, నా ఆత్మను నేను తండ్రికి అప్పచెప్తానని చెప్పినోడే. కానీ అక్కడికి వెళ్తే, బాబు నీ పేరు లేదయ్యా. నేను పెద్ద సంఘానికి సేవకున్నాయి. ఏందనుకుంటున్నావు? 1,00,000 మంది ఉన్నారు మా సంఘంలో. 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేనే ముంచాను. వాళ్ళను ఎంతో నీళ్ళలో నేనే ముంచాను వాళ్ళను. తెలుసా నీకు? ఒకసారి మళ్ళీ వెరిఫై చేయి అని అంటే వెరిఫై చేస్తే ఆయన పేరు లేదు. తీరా నరకం నుండి ఓ 4 వచ్చి, రే నీ పేరు ఇప్పుడు ఉందిరా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఆత్మను అప్పగించుకుంటున్నారు? ఆయన కంటే మీరు పెద్ద భక్తిని చేస్తున్నారా? మీరు బాగుపడినా పర్లేదు. నా పేరు బిడ్డలారా, విలియం కేరీ అనే ఆయన అంటాడు, తాను చనిపోయే ముందు అంటాడు, నా గురించి మీరు తక్కువ మాట్లాడండి, యేసయ్య గురించి మీరు ఎక్కువ మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి మనం ఎక్కువ మాట్లాడాలనుకుంటాం. సంఘంలో కాస్త నీ పేరు తక్కువగా వినపడితే ఏమవుతుంది? రచ్చ లేపేవు కదా. సంఘ పెద్దలుకుంటారు, ఇంక ముచ్చెమటలు పట్టించేస్తావు. ఎంతకాలం ఇచ్చారనుకున్నావు? ఏంటి నీ కథ? 2 రోజుల్లో ఈస్టర్ పండుగ, నా డబ్బు నా పేరు కనపడలేదు, నా పేరు కనపడలేదు, వెనక్కి ఇస్తావా లేదా అన్నట్టుగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చునేమో. ఇక్కడ ఊరికి నోటితో నా ఆత్మను నేను ప్రభువుకి అప్పగిస్తానంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభు ఎలా తన ఆత్మను అప్పగించాడనంటే, చదవండి ఎంత విధేయత చూపించాడో. ఫిలిప్పీ పత్రికలో మనం చాలా చక్కగా చదువుతాం. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2:8 చదవండి ఎవరైనా ఒకరు. ఫిలిప్పీ పత్రిక, మరియు ఆయన ఆకారమందు మనిషిగా కనబడుతున్నాడు, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. అంతేనా? నేను కైప గురించి మా ఓబ్లాపురం సంఘంలో చాలా గొప్పగా చెప్పొచ్చా. మీరు అక్కడికి రావాలి, నేర్చుకోవాలి. కైప సంఘం మామూలు ఉండదని చెప్పొచ్చా. నిజమే. మరొకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సరిగ్గా 35 నిమిషాలు వచ్చాను నేను ఇక్కడికి. 35 కిలోమీటర్లు 35 నిమిషాలు వచ్చాను నేను. అంత హడావిడికి వచ్చాను నీకు ప్రేమతో. హల్లెలూయా. నా బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. దాని అర్థం ఏంటంటే నీలాగే కనబడ్డాడు. ఆయన మనిషే కదా నువ్వు నేను. ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. అప్పుడు మీరు చెప్పారే, నా ఆత్మను ప్రభువుకి అప్పచెప్తానని, దాన్ని ప్రభు స్థిరపరిచి నెరవేరుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శిలువ మరణం ఎలా పొందాడు ఆయన? నేను ఒక్క విషయాన్ని చెప్తా, చాలా విషయాలు మీరు వినుంటాయి. ఈ అరచేతిలో మేకును కొట్టారు కదా, ప్రతి వేలుకు ఒక నరం ఉంటుంది. ప్రతి వేలుకు ఒక నరం ఉంటుంది. ఏ నరం పని చేయకపోయినా వేలు పని చేయదు. అది వారికి బాగా తెలుసు. ఏం చేస్తారో తెలుసా? ఆ మేకు నరాలకు అంటుకోకుండా, మార్చి నరానికి తగలకోకుండా మేకును దిగొట్టారు. కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి చనిపోకూడదు. ఆ బాధను అనుభవిస్తూ క్షణానికి దిగజారుతూ చనిపోవాలనే కసి వాళ్ళకు. ఎందుకోసం తెలుసా? నీవు నేను చేసిన పాపముల కొరకు అంత
ఇంత ఘోరమైన బాధను అనుభవించాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడంటే ఇద్దరు దొంగల మధ్యలో శిలువ వేయబడ్డాడు ఆయన. వారు కూడా దూషించారు కానీ ఒక్కొక్క దొంగ, రే ఈయన ఏ తప్పు చేయలేదురా, మనకైతే ఇది కరెక్టే, ఈయన ఏ తప్పు చేయలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని మార్లు ప్రభువును దూషిస్తున్నావు? నీ కొరకు తగ్గించుకొని సిలువ వేయబడిన ప్రభువును, నీ కొరకు ప్రాణం అర్పించిన ప్రభువును, నీ కొరకు వీపును నాగట చాలా వల్లే దున్నించుకున్న ప్రభువును, నీ కొరకు ఉమ్మి వేయించుకున్న ప్రభువును, తనను తాను తగ్గించుకొని రిక్తునిగా మారిన ప్రభువును ఎన్నిసార్లు హేళన చేస్తున్నావు? ఎన్నిసార్లు అవమానపరుస్తున్నావు? ఎన్నిసార్లు నీ క్రియల ద్వారా, నీ రహస్య పాపముల ద్వారా ప్రభువును హేళన చేస్తున్నావు? తెలియదనుకున్నావు ప్రభుకు? నీ మనసులో తలంపు పుట్టక మునిపే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నా ప్రభువుకు తెలుసు. జాగ్రత్త. రోష కలిగిన దేవుడు అండి, సమర్పణ కలిగిన దేవుడు, త్యాగం కలిగిన దేవుడు, విజయ కిరీటాన్ని ఎగరవేసిన దేవుడు, విజయ జెండాను ఊరేగించిన దేవుడు, ఎగిరేసిన దేవుడు. ఆశామాష దేవుడు అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఉన్నట్టుగా ఉండదు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. అసలు నీ సమర్పణ ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 12:1 చదవండి, నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా అంటే సహోదరులారా అని కూడా అర్థం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అక్కడ ఆత్మను అప్పగించుకోవాలనుందా? ఎఫెక్ట్ అవుతాయి. శరీరం అప్పగించుకోవాలనుందా? ఆత్మను అప్పగించుకోవాలనుందా? శరీరం అప్పగించుకోవాలనుందా? జాగ్రత్తగా చదవండి మరొకసారి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అంటే నువ్వు బ్రతికుండగానే మీ శరీరములను, ఎన్ని పాపాలు చేస్తున్నారు శరీరాలతో. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నానని రోమా సంఘంతో మాట్లాడుతున్నారు. ఈ 2026 సంవత్సరంలో ఈ గుడ్ ఫ్రైడే దినాన కైప సంఘంతో కూడా దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు దైవ సేవకునిగా నాతో హెచ్చరిస్తున్న మాట, మీ శరీరములు జాగ్రత్త. ఎన్నో పాప క్రియలు నెరవేరుస్తున్నావు నువ్వు. ఊరికనే నేను ఆత్మను అప్పగించేస్తాను, నా ఆత్మను అప్పగించేస్తానని చెప్తున్నావేమో. నీ శరీరం పాడైపోయింది. నోటితో దుర్భాషలు ఆడుతున్నావు, కళ్ళతో చూడకూడని చూస్తున్నావు, అరచేతిలో ప్రపంచంలోని పాపాన్ని పెట్టుకొని తిరుగుతున్నావు. పైకి పంపి వేసేస్తూ హృదయంలో దేవుణ్ణి మోసం చేస్తూ సున్నం కొట్టిన సమాధులాగా మెల్లగా గడపడుతున్నావు అనుకుంటున్నావేమో. నీ శరీరములు జాగ్రత్త. హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు కలవరాలతో నిండి ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు కలవరాలతో నిండి ఉన్నాయి. అగ్ని వంటి మాటలు వింటూ, శక్తి కలిగిన మాటలు వింటూ, ఎన్నో జీవితాలను మార్చిన మాటలు వింటూ, 4 గోడల మధ్యలో ఉన్నాను, నేను ప్రభువుని ఆరాధన చేస్తున్నాను, ఆయన మాటలు వింటున్నాను, అయిపోయింది, నా ఆత్మని ఇంకా అప్పగించేస్తానంటే కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ గురించి కాక దేవుని గురించి ఎక్కువ మాట్లాడాలి ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చనిపోగానే దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయింది. ఎందుకు చిరిగిపోయింది? అప్పటి వరకు ప్రభువును ముఖాముఖిగా చూసే అధికారం లేదు మనిషికి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను ప్రభువుకు అప్పగించడం ద్వారా ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. మరి నీ భక్తి జీవితం ద్వారా ఎలాంటి స్వాతంత్రం నీ కుటుంబంలో ఉంది? ఇదిగో అది చేయకూడదు, ఇది చేయకూడదు, లోకంలో ఎలా ఉంది, ఆ ఆచారం పాటించకపోతే ఎలా అని నీ ఇష్టానుసారంగా నానాక రిస్ట్రిక్షన్స్ పెట్టి కుటుంబాన్ని పాడు చేస్తున్నావు కదా. ఎంతమంది
మెడల్లో అంతరాలు లేవండి, తంత్రాలు లేవండి, చెప్పండి. మెల్లో కనపడతాయని మొలతాడు కట్టట్లేదా పిల్లలకు? చెప్పండి. గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎక్కడ మారింది బ్రతుకు? బ్రతుకు మారకపోతే నీ ఆత్మను అప్పగిస్తాను, నువ్వు చెప్పినా తీసుకోడు దేవుడు. దేవుడు పరిశుద్ధుడు, పాపములలో చేరక పరిశుద్ధంగా జీవించిన వాడు ఆయన, నిఖార్సైన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవతలకు పైగా దేవుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి కలిగి నీ ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఇప్పుడు నేను ఆత్మను అప్పగిస్తానంటున్నానే, చెల్లుతున్నా? ఒకసారి నీ గుండెల మీద చేసుకుని ఆలోచించు ఒకసారి. చాలామంది జీవితంలో ఈ నవనూతన ప్రపంచంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో పాపం ఎక్కువైపోయింది. శాపానికి దగ్గర అవుతున్నారు. సాతాను క్రియలు చెలరేగిపోతున్నాయి. యవనస్తులు పాడైపోతున్నారు. యవనస్తుల కథ పక్కన పెట్టండి. భయంకరమైన అక్రమ సంబంధాలు, కుటుంబాల్లో సమాధానం ఉండట్లా. పైకేమో మన భక్తులం అన్నట్టుగా కనబడుతున్నారు. ఇవి వినటానికి మీకు కష్టంగా ఉండొచ్చు ఒకవేళ, కానీ దేవుడు ఇంత గొప్ప దేవుడు నేను చాలా చెప్పాలనుకుంటాను మీకు నేను. హల్లెలూయా. నా మనసులో పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు దాచిపెట్టాడు. కైప సంఘాలతో మాట్లాడాలి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, భయపడాల్సిన పని లేదు. ఇకనైనా మీరు విధేయత కలిగి ప్రభువుకు వలె మీరు జీవించి సాక్ష్యాన్ని సంపాదించుకుందరుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఈ దినం నుండి, ఈ క్షణం నుండి ప్రారంభించండి. ఈ క్షణం గడిచిపోయిన క్షణం పక్కన పెట్టేయండి. ఇప్పటికిప్పుడు ప్రభువా నీ ద్వారా స్వాతంత్రం వచ్చింది నాయన, పరిశుద్ధాత్మదేవుని కలుసుకోవటానికి భాగ్యం ఇచ్చారు. మేము డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాం. నీ ద్వారా అక్కడున్న శతాధిపతి, చదవండి అన్నమాట. లూకాసు వార్త ముగిస్తాను నేను. లూకాసు వార్త 23వ అధ్యాయం మనం చదువుకున్నాం. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు, మీరు దేవుడు అనట్లేదు అక్కడ, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడై ఉండేను. హల్లెలూయా. నిన్ను బట్టి మన ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులైనా, దైవ సేవకులైనా, మీ ఫాలోవర్స్ ఎవరున్నా, ఈ వ్యక్తి, ఈ మనిషి నిజముగా దేవుని కుమారుడు, నీతిమంతురాలని చెప్పుదురుగాక. అలా జరగాలంటే యేసయ్య పాదాలు పట్టుకుని ఆయన రక్తంలో కడగబడాలి. మీ మనస్సు మారి నూతనపరచబడాలి. ఆయన వాక్యం చేత నింపబడాలి. హృదయం నిండిన దాన్ని బట్టి ఏమవుతుంది? బాగా తెలుసు మీకు. హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడతారు? నోటితో మాట్లాడతారండి. డౌట్ ఎందుకు? అబ్బో ఈయన తెలుగు వచ్చినప్పటి నుంచి పెద్ద క్లాస్ పెడుతున్నాడు అన్నట్టు ఉన్నారు మీరు. మొహాలన్నీ మాడిపోయినాయి అప్పుడే. చూడండి ఎంత బాగున్నారు అనుకున్నారు. అలాగే మీ జీవితాలు ఉంటుంది కాక. హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరే మాట్లాడుతుంది. నువ్వు పాపము పలుకులు పలుకుతున్నావు, నీ హృదయంలో ఏముంది? పాపం ఉంది. ఎవరో డిక్లేర్ చేయాల్సిన పని లేదు నీ జీవితాన్ని గురించి. ఎవరో జడ్జ్ చేయాల్సిన పని లేదు. నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి, నువ్వు ఫోన్లో సంభాషిస్తున్న మాటలను బట్టి తలా తోక లేకుండా మాట్లాడుతుంటారు కొంతమంది. అన్న అనరు, బావ అనరు, తమ్ముడు అనరు, ఇంకోటి అనరు, ఆము అని మాట్లాడుతుంటారు కొంతమంది. లేరంటారా? మగవాళ్ళంతే, ఆడవాళ్ళంతే. అలా మాట్లాడితే ఏదో జరిగిపోతుంది, ఏదో నష్టం జరుగుతుంది అన్నట్టు ఉన్నారు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. అక్కడే సాతానుకు అక్కడే మీ కుటుంబాలు పాడైపోతున్నాయంటే కారణం అదే. పైకి చెప్పొచ్చు, ఇక అయిపోయింది, మేము బైబిల్ పట్టుకున్నాం, ముంచారు, మమ్మల్ని బాప్తిజం తీసుకున్నాం, ఇంక అయిపోయింది. నీ మనసు మారి నూతనపరచబడాలి, ప్రభువుకు సమీపంగా ఉండాలి. ఇంకా మించిపోయింది ఏం లేదు. యోహాను సువార్త 3:16 అంటాడు ఆయన. యోహాను సువార్త 3:16 మాట చదివి ముగించుకుందాం. ఎంత ప్రేమించాడట? ఎంతో ప్రేమించాడు. లోకంలో ఎవరున్నారు? మనల్ని దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపిగా ఉన్నా ఇంకా ప్రేమిస్తున్నాడు. నీకు ఒక
వినూత్నమైన సంగతి ఒకటి చెప్తాను. లాస్ట్ వీక్ ఆదివారం రోజు మట్లాదివారం జరుపుకున్నారు. ఏమని పాడారు? దావీదు తనయా హోసన్నా యూదుల రాజా పాడారా? అదే పాట పాడారా? వాళ్ళు కూడా పాడినారు. వాళ్ళు ఎవరు? ఆ మట్టలు తీసుకొని వచ్చిన వాళ్ళు, ఈత మట్టలన్నీ తీసుకొచ్చిన వాళ్ళు, ఆ బట్టలు పరిచిన వాళ్ళు అందరూ తీసుకొచ్చారు. పాడింది వాళ్ళే. మీకు తెలియని సంగతి ఒకటి ఏంటో తెలుసా? సిలువ వేయమని చెప్పింది కూడా వాళ్ళే. తెలుసా మీకు ఆ సంగతి? సిలువ వేయమని చెప్పింది కూడా వాళ్ళే. ఆ లిస్టులో ఉన్నామేమో చూసుకోవచ్చు. ఇంకా యేసయ్యకు సిలువ వేస్తున్నామేమో, ఇంకా ఉన్నాడులే, ఏం చేయలేడు అనుకుంటున్నామేమో. ఆయన రాబోతున్నాడు మేఘారూఢుడై, యూదా గోత్రపు సింహము వలె రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఇరుకు మార్గమా విశాల మార్గమా? ఇక గొర్రె పిల్లగా రాలేదు ఆయన. గొర్రె పిల్లగా వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆత్మను అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ కేకలు రక్షణ కేకలని అప్పుడు అనుకున్నారు, కానీ ఇదిగో మాకు బరబ్బానే యేసుక్రీస్తు ప్రభు వద్దన్నారు వాళ్ళు. నువ్వు కూడా అంటున్నావేమో, మందిరంలో ఉన్నప్పుడు యేసయ్య కావాలి, బయటికి వెళ్ళినప్పుడు నాకు సీరియస్ కావాలంటున్నావేమో, ఒకవేళ సినిమాలు కావాలంటున్నావేమో, నానాక వ్యసనాలు కావాలంటున్నావేమో, అలాగే పాట పాడి ఉన్నావేమో. ఒకవేళ చూడటానికి పెద్ద భక్తుల్లా కనపడతారండి, నిజమే. దావీదు తనయా ఎగిరి గంతులేసే వాళ్ళే, ఆదివారం వస్తే రంగులు పూసుకునేది వాళ్ళే. ఏ దేవుడు లేచాడని గుడ్లు కొట్టుకుంటారా? సిగ్గుండ లేకపోతే సరే ఏంటి? ఆ వేస్ట్ ఆయిల్ పూసుకుంటారా? రాజుల రాజు ప్రభుల ప్రభు రోషం కలిగిన దేవుడు ఆశామాషగా అనుకుంటున్నారా? ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నావు. లేకపోతే ఇప్పటికి నలుగురు మోసుకొని పరదేశంలో అనే పాట పాడేవాళ్ళు. ఇప్పటికి అర్థమవుతుందా? నీకు ఇంకా ఆ వ్యక్తుల్లాగా ఉన్నావేమో. ఆ మాటలు కొందరైతే లేవా? ఇంత మాటలు ఇంటికి తీసుకెళ్ళారా? ఎంతమంది దండేశారు? ఎండిపోతుందేమో ఎండలో పెట్టకుండా చూసుకోండి, జాగ్రత్త. ఇలాంటివన్నీ కూడా ఎవరు కలిగిస్తారంటే సాతానుడు కలిగిస్తాడు. ఇలాంటి ఆలోచన. ఈత మట్టలో ఏమీ లేదు, ఈత చెట్టులో ఉంది సుగుణం. హల్లెలూయా. ఈత చెట్టు ఎలా ఉంటుంది? ఈత చెట్టు ఎలా పెరుగుతుంది? వంకరగా ఉంటుందా? స్ట్రైట్గా నిటారుగా ఉంటుంది. ఈత కొమ్మల గురించి కాదాడ కథ, ఈత చెట్టు గురించి. నీ జీవితం కూడా నిటారుగా, నిలువుగా, వక్రమైన మార్గం లేకుండా సక్రమంగా ఉండాలని ఆ చెట్టుతో పోల్చాడు దేవుడు. అర్థమవుతుందా? ఆ పండుగని ఆ చెట్టును ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా? పండుగను ఆచరించడానికి, సంతోషించడానికి ఉపయోగిస్తారు. నిన్ను బట్టి ప్రభు సంతోషించాలి, నీ కుటుంబం సంతోషించాలి. కానీ నిన్ను బట్టి ఎంతోమంది బాధపడుతున్నారే, ఏం ఉపయోగం? ఆలోచించండి దేవుని పిల్లలు. చాలా విషయాలు ఉన్నాయి. ఆ మాట మనలో చదవండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా కాగా ఎవరెవరైతే ఈ మనుష్య కుమారుడుగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి అలాంటి వారి ప్రతి వారిని కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు. చెప్పండి అందరూ కూడా. ఇదిగో నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలని మీ పక్కనతో చెప్పండి ఒకసారి. ఏమనుకోకండి. మీ పక్కన చూడండి. ఎప్పుడు చూసుకున్నా పర్లేదు, కొంచెం చూడండి. నా వైపు ఏం చూస్తారు? నవమోహాన్ని పక్కన చూడండి ఒకసారి. చూడనమ్మా, నేను వదలను. ఇంతమంది ఆ బాబు గారు ఏమనుకోకండి, మాట్లాడట్లేదు. కొంచెం మీ పక్కన వాళ్ళని చూసి చాలా విషయం ఉంది అందులో, మీకు అర్థం కాల. ఇక ఈ మాట మీరు చెప్పినారంటే అంటే మీ ఇంట్లో ఇంకా బంగారు 1,00,000 అయినా పర్లేదు, 2 లక్షలు అయినా పర్లేదు, దేవుడు తీసుకొచ్చి ఇస్తాడు. ఇప్పుడు చూడండి, నిజంగానే
నిత్య దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. చెప్పండి. మధ్య ఎంత బాగా ఉన్నారు కానీ మీరు కొంచెం చూడండి, నీకు పుణ్యం ఉంటుంది. లాసరే చూడట్లే, ఇంకెవరు చూస్తారు? చూడ రవికెళ్ళి ఏం చెప్తావు చూసి, దేవుడు నీకు, నాకన్నా చెప్పండి పుణ్యం ఉంటుంది. దేవుడు నీకు, నేను నీకు, మీరు నాకు. దేవుడు మీకు చెప్పండి, దేవుడు మీకు నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం అంటే ఏంటి? ఎక్కడుంది? శరీరంతో వెళ్తాం అక్కడికి? శరీరంతో వెళ్తామా? ఆత్మ వెళ్తుంది. దాని అర్థం అది నువ్వు ఆత్మను అప్పగిస్తానని ఇప్పుడు చెప్తున్నావు. యేసుక్రీస్తు ప్రభు యందు, అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు యందు స్థిరమైన విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చిన్న తీర్మానం. నాతో కూడా నివసించుమో, నా